సో బాగా కలుపుకోవాలా? అంటే సన్నగా సన్నని మంట మీద వేగాలండి. ఓకే. సో ఇది మనకి రెడీ అయిపోయిందా? ఇది అయిపోయిందండి. ఓకే. ఇందులో కొంచెం లాస్ట్లో కొబ్బరి పొడి వేసేసుకోవాలి. ఓకే. ఇంట్లో కూడా లైట్గా ధనియా పొడి. ఓకే, టేస్ట్ కోసం. ఓకే అండి. సో ఈ పులుసు రెడీ అయిపోయింది కదా, నెక్స్ట్ మనం ఏం చేయాలి దీనికోసం? పులుసు దేంట్లో గార్నిష్ చేసుకోవాలి తీసుకోవచ్చండి. ఇది కూడా అయిపోతుంది. డెకరేషన్లోకి తీసేసుకుందాం. రెండు కలిపి ఒకేసారి తీసేసుకుందామా? సరేనండి. ఓకే. సో ఇంకా చెప్పండి, మీ బాబు ఏం చేస్తూ ఉంటారు? మా బాబు ఇక్కడ కాలేజీ ఉంది. ఓకే, యూకేలో కాలేజ్ ఉంది. ఓకే, ఓన్ కాలేజ్ ఉంది. సో ఎంతవరకు చదువుకున్నారు? ఇక్కడ బాబు కంప్యూటర్ బీకామ్ చేశాడు. బీకామ్ కంప్యూటర్స్. సో అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. సో పిల్లల మ్యారీడ్ అయ్యింది. ఓకే అండి. పాప మనోరాలు. సో తను వచ్చినప్పుడు మీకు మంచిగా టైం పాస్ కదా? బాగా టైం పాస్. ఇంకా రాలే, చిన్న పాప, చాలా చిన్న పాప. ఇప్పుడే ఇంకా రాలేదు, ఇంతవరకు మేము కూడా చూడలే. సో అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉండడం వల్ల మనకి ఇది ఒక మైనస్ కదా. అంటే మనం కావాల్సిన వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని చూడలేము. చక్కగా దగ్గరికి తీసుకోవాలన్నా కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ లేదంటే మనం వెళ్ళదు. ఈ రోజుల్లో ఆన్లైన్ ఉంది కదండి, చూసుకోవచ్చు. అట్లా చూసుకుంటే అలా వచ్చారు మీరు. కానీ దగ్గరగా తీసుకుంటే అదొక ఫీల్ వేరు కదా. సో ఇది ఇంకా ఫ్రై అవ్వడానికి మనకి ఎంత కొంచెం టైం అంతే, ఎందుకంటే ఆల్రెడీ ఇది కుక్ అయింది కాబట్టి చిన్నగా చేసేసుకోవచ్చు. దానికి కొత్తిమీర వేసేయాలి. యాడ్ చేయాలి. కొంచెం కొత్తిమీర ఇవ్వండి. ఓకే. చాలా తక్కువ టైంలో 2 ఐటమ్స్ ఒకే డిష్ తోటి రెడీ అయిపోతుంది. ఇందులో కూడా కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకే అండి, టేస్ట్ కోసం. సో అయిపోయిందా? అయిపోయిందండి. 2 ఐటమ్స్ అయిపోయినాయి. 2 ఐటమ్స్ ఒకేసారి రెడీ అయిపోయి చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది పులుసు తీసుకుందాం. ఓకే. సో వేడివేడిగా టేస్టీగా శనగపిండి బిల్లల పులుసు రెడీ అయిపోయింది. చూస్తుంటే అచ్చం చికెన్ ఐటమ్ లాగా ఉంది. అండ్ మనం ఇంకో సర్వింగ్ బౌల్లోకి అది కూడా సర్వ్ చేసుకుందాం. ఓకే, ఒకేసారి 2 డిషెస్ రెడీ అయిపోయాయండి. అండ్ 2 డిషెస్ టేస్ట్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ ఇవి టేస్ట్ చేసాక చెప్తాను ఇవి ఎలా ఉన్నాయో. అండ్ ఇవి చాలా, అండ్ ఈ పులుసు చూస్తుంటే అచ్చంగా చికెన్తో చేసిన ఐటమ్స్, అంటే నాన్ వెజ్ చేసిన ఐటమ్స్ ఎలా ఉంటాయో ఆ టేస్ట్ కనిపిస్తుంది. అండ్ వాసన కూడా అలాగే ఉంది, ఫ్లేవర్ వాసన అనేది. అండ్ డెకరేషన్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు. చూసారా, క్యారెట్ని ఎన్ని రకాలుగా మనకి డెకరేట్ చేసి చూపించారు. గ్రీన్గా అండ్ లెమన్ తోటి అండ్ ఆనియన్స్ తోటి చక్కగా మిర్చి అండ్ ఆల్సో స్పైసీగా, అంటే హాట్గా ఉంటుంది కదండి, అందుకంటే హాట్గా డెకరేట్ చేశారు. సో ఫ్రెండ్స్, స్పైసీ కిచెన్లో మంచిగా 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి. అండ్ టేస్ట్ చేయడానికి నేను రెడీ అయిపోయాను. అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రై టేస్ట్ చేయబోతున్నాను. సో ఇది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉంది తెలుసా. అంటే జనరల్గా మనం ఎన్నో రకాల ఫ్రైస్ చూసాం, కానీ శనగపిండితో కూడా ఇంత మంచి ఫ్లేవర్, ఇంత మంచి అవుట్పుట్ అండ్ ఆల్సో ఇంత మంచి టేస్ట్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి. రియల్లీ టేస్టీ, రియల్లీ స్పైసీ కూడా. 2 రకాలు ఉన్నాయి దీంట్లో. సో అండ్ ఇంకొక ఐటమ్ కూడా టేస్ట్ చేద్దాం. సో ఆస్టీస్గా ఇది ఇలా తింటేనే టేస్ట్, ఫ్లేవర్ పోకుండా ఉంటుందా? లేదు, రైస్లో కూడా బాగుంటుంది. ఓకే. నాకైతే చికెన్ తిన్న ఫీల్ ఉందో తెలుసా, మీరైతే నమ్మలేరు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో, మీకు కూడా నచ్చుతుంది కంపల్సరీ. అండ్ దీంట్లో మనకి ఏ ఫ్లేవర్ మిస్ కాకుండా చింతపండు, పులుపు, తీపి అన్ని రకాలు ఉన్నాయి. అంటే అన్ని రకాలు మిక్స్ చేసుకుంటే ఇంత మంచి టేస్ట్ వస్తుంది. అంటే నేనైతే ఇవాళ ఒక 2 స్పెషల్ డిషెస్ నేర్చుకున్నాను అండ్ ఆల్సో టేస్ట్ చేశాను కూడా.